కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తడ్కోల్ వెంకటేశ్వర రైస్ మిల్లు అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలతో స్టోర్ రూంలో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ పేలడంతో పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. సమీపంలో ఉన్న కొంతమంది కూలీలు ఇసుకతో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుతీలి దారుణంతో పాటు ప్లాస్టిక్ ఆయిల్ ప్యాకెట్లు కాలిపోయాయి. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న బాన్స్వాడ సిఐ కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఎలాంటి ప్రాణహాని నష్టాన్ని జరగలేదని, ఎండాకాలం వేడిమి దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. उसके बाद तो लेबर अंता మందిగా ఏం కాలేదు. విలేజ్లో ఉన్న రైస్ మిల్లో ఒక స్టోర్ రూమ్లో సిలిండర్ పెట్టడం వల్ల ఆ సిలిండర్లు ప్రమాదవశాత్తు బ్లాస్ట్ కావడం జరిగింది. దీంతో ఆ రూమ్ మొత్తం మంటలతో చెలరేగడం జరిగింది. పెద్ద పెద్ద మంటలు రావడంతో ఇమీడియట్గా స్పందించి వాళ్ళు 101 కాల్ చేయడం వల్ల త్వరితగతిన స్పందించి మన ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ మంటలు ఆర్పడం జరిగింది. ఇందులో ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి కూడా ఎటువంటి క్యాజువాలిటీ లేదు. కాబట్టి ఎవరికైనా సూచన ఏంటంటే ఈ ఎండాకాలం ముందు చాలా వేడితో కూడుతుంది. మినిమం మనకు 43 నుంచి 45 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఎటువైనా ఇట్లా ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉంటే వాటిని ఇక్కడ కూల్ ప్లేస్లో మనకు నివాస యోగానికి కొంచెం దూరంలో పెడితే బాగుంటుంది. ఏవైనా కానీ స్టోర్ రూమ్లో పెట్టుకునేటప్పుడు కూడా ఎటువంటి వస్తువులు ఉన్నాయి చూడాలి. ఇందులో ఈ స్టోర్ రూమ్లో మెయిన్గా మనకు వాళ్ళు సుతిళ్ళు మనకు ఏవైతే రైస్కు ఉపయోగిస్తారో బస్తాలని ప్లస్ సుతిల్ని ఉంచడం వల్ల కూడా తొందరగా అక్కడ మంటలు రేగడం జరిగింది. కాబట్టి వీటిని సిలిండర్ని వాటిని రెండు పక్కన పెట్టడం వల్ల కూడా ఈ ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఇట్లాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకుంటే మనకు ప్రమాదాల నుంచి దూరంగా ఉంటాం. థ్యాంక్ యూ.